అందరికీ నమస్కారం. మమ్మల్ని మా సేవల్ని గుర్తించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా కులానికి ఎంతో మేలు చేశారు. ఇది మేము అసలు మేము మర్చిపోలేనిది జీవితాంతము. మా కులంలో మేము వడ్డెర కులం వస్తున్నాము. మా కులాన్ని మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి మమ్మల్ని గుర్తించి మాకు ఒక ఎమ్మెల్సీ సీటు, మేము రాజకీయంగా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడాను మా కులాన్ని గుర్తించి మమ్మల్ని ఎమ్మెల్సీగా నిల్చోబెట్టినందుకు మేము మా కులస్తుల తరఫున, మా ఫ్యామిలీ తరఫున మేము సర్వతా కృతజ్ఞులై ఉంటాము. ఇది మేము మర్చిపోలేము. మా జన్మల ఇది మేము జగన్ గారికి, సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాము. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా అన్న, ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చెప్తున్నాను. ఎందుకంటే మా కులంలో, ఒడ్డెర కులంలో ఇప్పటి వరకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ, ఒక ఎమ్మెల్సీ టికెట్ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు గుర్తించి ఒక టికెట్ ఎమ్మెల్సీగా ప్రకటించి, యశ్వత్థం గారిని ఎమ్మెల్సీగా ప్రకటించి ఈ మొత్తం ఉన్న ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మొత్తం అందరూ చాలా ఆనందపడేటట్టు చేసి అందరికీ ఇదేంటో చూపించారు. అలాగే బీసీలకి పెద్దపీట ఇచ్చి బీసీ, ఎస్టీ, ఎస్సీ అన్ని వర్గాలకి ఈక్వల్గా న్యాయం చేసుకుంటూ గవర్నమెంట్ని బాగా నడిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుంటూ, మా కుటుంబం నుంచి, మా బీసీ సంఘాల నుంచి, బీసీ యువత నుంచి, అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న. జై జగన్. నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి వడ్డెర కులస్తులు బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్బోన్ కాస్ట్ అంటూ పిలుపునిచ్చిన మేరకు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా 3 సార్లుగా మిర్చియార్డు చైర్మన్ చేస్తూ మా చంద్రగిరి యశ్వత్థం గారి మీద ఆయనకున్న బీసీ కులానికి ఉన్న ఆయన ప్రేమను చాటుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం నుంచి మా చంద్రగిరి యశ్వత్థం గారిని శాసనమండలి సభ్యులుగా నియమించినప్పటి నుంచి, ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ పశ్చిమ నియోజకవర్గం కూడా మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంటూ, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, వాస్తవంగా బీసీ అయి ఉండొచ్చు, కానీ వడ్డెర ఒక కులానికి చెందకుండా ప్రతి ఒక్క కులాన్ని కూడా ముందుకు కల్పించుకుంటూ పోతూ మా చంద్రగిరి యశ్వత్థం గారు కష్టపడిన దానికి ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుర్తించుకొని ఎటువంటి ఎవరో ఎన్నెన్ని మాటలు మాట్లాడినా కానీ మా యశ్వత్థం గారి మీద ఉన్న నమ్మకంతో, ఆయన ఉన్న మంచితనంతో ఈరోజు గుర్తించి శాసనమండలి సభ్యులుగా ఆయన ప్రకటించడం, అందుకు నిజంగా జీవితాంతం పశ్చిమ నియోజకవర్గం కానీ, వడ్డెర కులం కానీ, బీసీలు కానీ కుల మతాలకి అతీతంగా ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి మా యశ్వత్థం గారికి ఆయన గుర్తుగా ఇచ్చిన శాసనమండలి సభ్యులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏదైతే 175 నియోజకవర్గాలు గెలవాలి అని ఆయన పిలుపునిచ్చారో, అదేవిధంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మొట్టమొదటి సూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి
అది జగన్మోహన్ రెడ్డి గారికి మా యేసరత్నం గారి కానుకగా ఇచ్చామని గర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకో. ఒక పోలీస్ ఆఫీసర్గా రిజైన్ చేసి వచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు సముచిత స్థానం ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి యేసరత్నం గారిని గౌరవించడం ఎంతో ఎంతో గర్వంగా ఉంది. ఈ అభిమాన ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యేసరత్నం గారి మీద ఉన్న అభిమానాన్ని ఎమ్మెల్సీగా ఇవ్వటం మాకెంతో ఆనందకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటారు. మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా చేసిన మా చంద్రగిరి యేసరత్నం సార్, మా బాస్ గారు, ఆయనకి గుర్తించి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, యువ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, అన్నా నువ్వు నా గుండెల్లో ఉన్నావు అని చెప్పి ఈరోజు ప్రేమతో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మన పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన ఒక ఒడ్డెర కులం చెందిన వ్యక్తికి స్టేట్లో ఫస్ట్ టైము స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చిన దాఖలే లేవు. అలాంటి వ్యక్తికి ఈసారి ఎమ్మెల్సీ ఇచ్చి అందరికి అన్ని కులాలకి అతీతంగా అంటాను. ఒక దళిత మైనార్టీలకి ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు ఆయన. అతను ఒక కుటుంబంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాడు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం చాలా చాలా ఆనందంగా ఉందండి. మాకు పండగ ఇప్పుడే రంజాన్ పండగ ముందే వచ్చేసినట్లు మాకు చాలా ఆనందంగా వస్తుందండి. మా అన్న, మా ఆత్మబంధువైన మా యేసరత్నం గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం చెల్లెళ్ళగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్న ఆపది అంటే ఎంత దూరమైనా వచ్చి మా సహాయం చేసే మా అన్న, మేమందరం ఆ దేవుడికి అలానే మా జగనన్నకి మేము రుణపడి ఉంటాము. చంద్రగిరి యేసరత్నం గారి నాయకత్వం వర్ధిల్లాలి.